కూటమి సర్కార్ చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఈ నెల 25న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనుంది కూటమి ప్రభుత్వం. ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా మారబోతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో అధిక సెక్యూరిటీ ఫీచర్లు ఉండటం వల్ల మోసాలకు అవకాశం ఉండదని మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆవిష్కరణ వైపు అడుగులు వేస్తుంది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి రేషన్ కార్డుని స్థానంలో స్మార్ట్ కార్డులు తీసుకురాబోతుంది. ప్రస్తుతం మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, అంటే ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డు తొలగించి స్మార్ట్ కార్డు తీసుకురావడం వెనకాల ప్రత్యేకత ఏంటి సార్? అంటే ఒకటేంటంటే ఏటీఎం కార్డ్ సైజ్ తీసుకొచ్చాం. రెండోది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాల్లో భాగంగా వాళ్ళ ఫోటోలు వేసుకోవడం ప్రతి దానిపైన. సో ఆ స్థాయిలో వాళ్ళు రాజకీయ రంగు పూసి ప్రభుత్వ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా చేస్తున్న ఈ కార్యక్రమం ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా 1,46,00,000 మందికి కుటుంబాలకి మేము ఉచితంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్ పంపిణీ చేయబోతున్నాం. ఇందులో సేఫ్టీ మెజర్, సెక్యూరిటీ మెజర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఎవరైతే ఆ కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళు ఎంతవరకు సరుకు తీసుకున్నారు, ఏ షాప్ నుంచి తీసుకున్నారు అనేది చాలా పారదర్శకంగా ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేశాం. సో జిల్లాలో ఉన్న కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ సక్రమంగా డెలివరీ జరుగుతుందా లేదా, రైస్ డెలివరీలో ఎక్కడ పొరపాటు ఉందా, ఇటువంటి అంశాలపైన మేము లోతుగా పర్యవేక్షించడానికి ఒక చక్కటి అవకాశం. ఈ రైస్ కార్డ్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. గతంలో మీరు చూస్తే ఆ ముద్రించినప్పుడు చాలా పొరపాట్లు, అటువంటి అవకాశం లేదు. ఆ కార్డు నంబర్ కూడా చూడడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఏంటంటే చాలా క్లియర్గా స్పష్టంగా ఉంటుంది. చేంజ్ ఆఫ్ అడ్రస్ అవకాశం కల్పించాం, కుటుంబ సభ్యుల్ని చేర్చుకోవడానికి అవకాశం కల్పించాం, తొలగించడానికి అవకాశం కల్పించాం. దాదాపు 16,74,000 అర్జీలు ఏవైతే వచ్చినాయో మాకు అవన్నీ కూడా పొందుపరిచి ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 కుటుంబాలకి ఉచితంగా ఈ కార్డుల పంపిణీ చేయబోతున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు సార్? అంటే అఫీషియల్గా ఏ డేట్? 25వ తారీఖు నుంచి ముందుగా 9 జిల్లాలు. ఎందుకంటే ఇందాక అన్నట్టు నేను మీతోటి మేము పంపించే ఈ బాక్సెస్ కూడా తహసీల్దారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామ సచివాలయ, వార్డు సచివాలయంలో ఫేర్ ప్రైస్ షాపులు సంయుక్తంగా ఇంటింటికి వెళ్ళి డెలివరీ చేసేటట్టు ఒక ఏర్పాటు చేసాం. కార్యక్రమం ప్రారంభించిన తర్వాత, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఇంటింటికి వెళ్ళి డెలివరీ చేసే ఒక చక్కటి విధానం తీసుకొచ్చాం. సో ప్రజలందరికీ మరింత మెరుగైన సేవలు అందించడానికి మా పౌర సరఫరాల శాఖ నుంచి ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొస్తారు. అంటే రేషన్ సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య ఎన్ని సంవత్సరాలుగా ఉంది? పీడిఎఫ్ బియ్యం అనే అక్రమ తరలింపు జరుగుతుంటుంది. ఈ కార్డు తీసుకురావడం ద్వారా దీన్ని అరికట్టొచ్చా సార్? డెఫినెట్గా చాలా క్లారిటీగా మాకు ఏ రేషన్ షాప్లో ఎంతవరకు సరుకు ఆఫ్టేక్ అయింది, అసలు లబ్ధిదారులు సరిగ్గా తీసుకున్నారా లేదా, ఏ సమయం తీసుకున్నారు, ఈ కార్డులో ఉన్న ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరు తీసుకున్నారు ఆ సరుకు, ఈ వివరాలన్నీ ఉంటాయి. అదే కాకుండా మేము ఈ డేటా అంతా అప్డేట్ చేసాం. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఈ కేవైసీ 96.4% చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఎప్పటికప్పుడు ఆ డీటెయిల్స్ అప్లోడ్ చేసి అప్డేట్ చేసాం కాబట్టి అందులో ఎక్కడ పొరపాటు ఉండదు. ఆ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ని అరికట్టడంలో ఇది ఒకటి మొదటి స్టెప్. ఫైనల్గా లబ్ధిదారుడు ఎక్కడి నుంచి ఎక్కడైనా తీసుకోవచ్చు, అంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో తీసుకోవచ్చు? అవునండి, ఈ కార్డుదారు ఎవరైనా సరే ఏ రేషన్ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళ సరుకులు తీసుకోవచ్చు. పోర్టబిలిటీ అవకాశం కల్పించాం. ఈ డేటాబేస్ గ్రామ సచివాలయంలో, వార్డు సచివాలయంలో కూడా ఉంటుంది. మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. సో ఎక్కడైనా సరే ఏ రేషన్ షాప్ అయినా సరే ఎవరైనా లబ్ధిదారులు వచ్చి కార్డు చూపిస్తే స్కాన్ చేయగానే వాళ్ళకి ఆ సరుకులు అందించాల్సిన బాధ్యత ఆ రేషన్ షాప్ అయినా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఖచ్చితంగా ఈ కార్డు తీసుకురావడం ద్వారా పూర్తి పారదర్శకంగా దీన్ని తీసుకురాబోతున్నామని మంత్రి చెప్తూ ఉన్నారు. గతంలో రేషన్ కార్డులు ఉంటే దాని ద్వారా పూర్తి స్థాయి పెద్ద ఎత్తున అవినీతి జరిగేది. పీడిఎఫ్ అక్రమ నమూనా సంబంధించి అన్ని అంశాలను కూడా ఈ కార్డు ద్వారా అరికట్టవచ్చని చెప్తున్నారు. అంతేకాదు లబ్ధిదారుడు ఎక్కడ ఉండైనా రేషన్ తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ కార్డు ద్వారా పూర్తి పారదర్శకంగా ఇప్పుడు రేషన్ అయితే పంపిణీ చేయబోతున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి అధికారులను అప్డేట్ చేసి అదేవిధంగా రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసే రేషన్ షాపుల్ని సంబంధించిన వాళ్ళతో కూడా ఇప్పటికే ట్రైనింగ్ క్లాసులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఒక పారదర్శకత తీసుకురావడంలో భాగంగానే స్మార్ట్ కార్డులు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ స్మార్ట్ కార్డు ఇక్కడ నుండి రేషన్ పంపిణీ జరగబోతుందని మంత్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.